జనాలు నోళ్ళలో నాంతాము, మళ్ళీ జన సైనికులు వస్తారు, నన్ను తిడతారు, నేను హైలైట్ అవుతాను. అది కూడా ఈసారి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు పోర్ట్ఫోలియో ఇంత బాగా ఉంది, అసలు ఆయన చూస్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు, ఆ తర్వాత జన సైనికులు చాలా సంబరాల్లో ఉన్నారు, ఆమె ఎన్ని ఓర్చుకోలేదు. వెంటనే ఆమె అన్న మాట ఏంటంటే, అంత సిగ్గులేని జెండా కూలీలను నేను ఎక్కడ చూడలేదు, వాళ్ళు జెండాలు తప్ప పార్టీల జెండాలన్నీ మోస్తారు అని అనింది. అసలు జెండా కూలీ అంటే ఎవరు? సీనియర్ మా అందరికీ ఎవరు తెలుసా? రోజా. చూడండి, ఆమె పసుపు జెండా మోసింది, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డిది మోసింది, ఆ తర్వాత కొడుకు మళ్ళీ పార్టీ పెడితే కొడుకు జెండా మోసింది, కండువాలు వేసుకుంది. ఇట్లా ఎన్ని జెండాలు అవకాశం ఇస్తే పక్క రాష్ట్రంలోకి కూడా పోయి ట్రై చేసింది, ప్రయత్నించింది, అక్కడ కుదరలేదు, మళ్ళీ వచ్చి జగనన్ననే పొగుడుతూ ఉంది. ఈ గత ప్రభుత్వం కాక అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆమె ఒక మాట అనింది, 100 ఏళ్ళు రాజశేఖర రెడ్డి అన్న నువ్వు చల్లగా ఉండాలి అనింది. అయిపోయి పాపం ఆయన. మళ్ళీ ఇప్పుడు మా ఎన్నే సీఎం అని అంటుంది. ఇంకా నువ్వు ఈ జన్మకు కాలేవు జగనన్న, గుర్తుపెట్టుకో. నీకు ఫస్ట్ నేను అడిగే విన్నపం మొదటగా జగనన్నకు కూడా చెప్తాను, జగనన్న ఈమెను ముందు పార్టీలోంచి తీసేయండి, లేకపోతే మీకు ఉండే పరువు కూడా పోతుంది, మిమ్మల్ని పట్టించుకునే దిక్కు కూడా ఉండరు. ఇట్లాగే మాట్లాడుతుంటే 11 సీట్లు కాదు, ఈసారి 11 కాదు కదా, 1 కూడా రాదు. ఈ రోజు నగరిలో తప్ప కొండ మీదకే ఎక్కువ సార్లు వచ్చిందని అక్కడ ప్రజలు అంటున్నారు. దేవుడి మీద భక్తితో రావట్లేదు రోజా. ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ నేను ఇక్కడ చెప్పబడలా, అందరికీ తెలుసు. జెండా కూలీలో సీనియర్ మోస్ట్ జెండా కూలీ ఎవరైనా ఉన్నారంటే అది రోజా. రోజా నువ్వు కదా రోజా జెండా కూలీ. మేమెప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎప్పుడు జెండాలు ఆ జెండా మోయండి ఈ జెండా మోయండి అని ఎవ్వరికీ చెప్పలేదు, ఎవరిని మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ పని అయితే చేస్తున్నారో దానికి వెన్నంటి ఉండి ముందు నుంచి మా ఇక్కడున్న వీర మహిళలందరం కూడా మేము స్వచ్ఛందంగా పార్టీలోకి ఏ రాజకీయ అనుభవం లేకపోయినా మేము రాజకీయాల్లోకి వచ్చామే తప్ప మమ్మల్ని ఆయన ఇంట్లో ఉంటే తీసుకొని వెళ్ళలేదు. నీలాగా అవకాశానికి ఒక పార్టీ, ఇంకొక అవసరం తీరాక ఇంకొక పార్టీ, నువ్వు చంద్రబాబు నాయుడు గారు మహావీరుడు ధీరుడు అని పొగిడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టావో అందరూ విన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడుతున్నావో అందరూ చూస్తున్నారు. అదే రాజశేఖర రెడ్డిని ఎన్ని మాట్లాడినావో అందరికీ తెలుసు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటాయి, నీకంటే అవన్నీ అనిపించొద్దు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. మొన్న ఈ మధ్య కాంట్రవర్సీ అయింది, అట్లాగా ఒళ్ళు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా కష్టాలు ఎదురవుతాయి. రోజా ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పెట్టి ప్యాకేజ్ దండుకోవడం తప్ప ఏమీ తెలియదు ఆయనకి. ఆయన గెలుపు ఒక గెలుపేనా? నీది ఒక గెలుపా? అసలు 2014లో నీకు వచ్చిన ఓట్లు 800 ఓట్లతో మెజారిటీతో గెలిచావు. ఆ రోజు ఇదే మీడియా ముందరకు వచ్చి ఓ అని ఏడ్చి నాకు ఇంకా మళ్ళీ నాకు బతుకు లేదు, అయిపోయింది నా బతుకు, ఏదో గెలిచాను 800 ఓట్లతో అని నీ నోటితో నువ్వే చెప్పావు. అయ్యో పాపం మహిళ కష్టపడిందిలే అనుకున్నాం మేము, కానీ నిన్ను మాత్రం పాపం అనకూడదు రోజా. మళ్ళీ 2024కి వచ్చేసరికి నువ్వు ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయావో నీకు గుర్తుందా? 2014లో మన సంఖ్య ఏందో తెలుసు కదా, 2000కు మించి కూడా రాలేదు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా రోజా? కాబట్టి నీకు 40,000 ఓట్లతో ఓడిపోయినావంటే 24లో ఇంకా నీ బతుకేందో అర్థం చేసుకో. నెక్స్ట్ టైం నీకంటూ ఏం ఉండదు. నువ్వు నగరికి ఏం చేసింది లేదు, నగరిలో కష్టపడిన వాళ్ళ శ్రమను దోచుకున్న దానివి నువ్వు. అక్కడున్న ఏ మండలాధ్యక్షుడు నీ గురించి పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాడో తెలుస్తుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే మా పార్టీ గురించి, మా పార్టీ ప్యాకేజీల గురించి నువ్వు మాట్లాడతావా? ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో చెప్పేదా నేను? ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు కోసల నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కట్టిస్తారని ఎంత భూమిని ఆక్రమించావు నగరంలో, నీకు తెలియదా? దాని గురించి మాట్లాడుకుందామా? మరి దాని గురించి మాట్లాడదామంటే ఇదే ప్రెస్ మీట్లో సవాల్ విసురుతున్న రోజా, నువ్వు రెడీ అయితే నేను రెడీ. మళ్ళీ అంటుంది ప్యాకేజ్ అంట. ప్యాకేజ్ మన వైజాగ్లో రుషికొండలో ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు నువ్వు?
నాశనం చేసినారు మీరు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు మీరు. ఈ విషయం మాట్లాడడానికి దమ్ముంటే మేము ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. రోజా, నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా నిన్ను నేను గ్యారంటీగా. అసలు ఈరోజే రావాలనుకున్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి నీకు ముందు వార్నింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నా. నువ్వు కన్నా ఇలాగే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడమంటే ఇంకొకసారి చెప్పను, డైరెక్ట్ నీ ఇంటి ముందర వచ్చి నించుంటా. ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకో రోజా. ప్యాకేజీలు తీసుకుంది నువ్వు, 500కి ఏవైనా చేస్తే దానివి నువ్వు. ఈరోజు 1.5 కోటి పెట్టి కొడుక్కే కారు కొనిపించినావంటే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు? ఈరోజు బెంగళూరులో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు, నగరిలో ఒక ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెన్నైలో ఒక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ స్థాయి ఏందో అందరికీ